నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, ఇలాంటి ఒక టాపిక్ గురించి మాట్లాడటం నిజంగా దౌర్భాగ్యంగా భావిస్తూ ఖచ్చితంగా కానీ తెలుసుకోవాల్సినటువంటి అంటే దీని గురించి మాట్లాడాల్సినటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఎందుకంటే మాట్లాడకపోతే సైలెంట్ గా ఉండేటటువంటి అంశం కాదు ఇది. కలియుగ ప్రత్యక్ష దైవం అయినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆయనకు జరిగేటటువంటి ఏ క్రతువులైనా ఏ కైంకర్యాలైనా కూడా చాలా దేదీప్యమానంగా జరుగుతాయి. అందులో ఎటువంటి సందేహం లేదు. అయితే ప్రసాదంలో కూడా ప్రసాదం అనేది అసలు చాలా చాలా భాగ్యంగా భావిస్తాం. మనం లడ్డు ఎవరైనా వెళ్ళి ఇస్తే కూడా అబ్బా ఈ వారం ఈ రోజు ఇచ్చారు, చాలా సంతోషం. అంత ఎమోషనల్ బాండ్ ఉంది ఆయనతోటి. ఆయనకు సంబంధించిన దేంతోటైనా ఆ ఎమోషనల్ బాండ్ ఉంది. ఆ ఎమోషన్ మీద దెబ్బ కొట్టినటువంటి వైనం ఇది. డెఫినెట్ గా ఒక పంది కొవ్వుని ఆ ప్రసాదాల్లో వాడటము, అనిమల్ ఫ్యాట్ ని వాడటం, ఏ అనిమల్ అయినా బీఫ్ అనుకోవచ్చు, తీసినటువంటి నెయ్యి డెఫినెట్లీ ఆ ఫ్యాట్ నుంచి, కొవ్వు నుంచి తీసింది. ఇది నిజంగా ఇంతకన్నా దారుణంగాని తిట్టడానికి మాటలు గాని లేనటువంటి పరిస్థితి. దీనికి మీ అభిప్రాయం ఏమిటి? అలాగే ఈ ఇంత నీచమైనటువంటి పని జరిగిన తర్వాత మన వంతు క్షమార్పణ మనం చెప్పాలి. మనం వెళ్ళిపోయాం, స్వామికి నాకు పెళ్ళైపోవాలి, నాకు డబ్బులు వచ్చేయాలి, లేకపోతే నాకు ఇది ఇచ్చేయాలి, నాకు అది వచ్చేయాలి అని దండం పెట్టుకోవడమే కాదు, ఆయన విషయంలో అపచారం జరిగితే అది మనందరం చేసిన తప్పుగానే మనం భావించి ఖచ్చితంగా మనం ఎంతో కొంత ప్రాయశ్చిత్తం చెయ్యాలి అన్న ఉద్దేశంతో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్తం ఇది చేస్తున్నారు, దీక్ష చేస్తున్నారు. మరి మనం కూడా చేయాలి. ఆయనే కాదు, ఆయన మనకి ఆదర్శం. డెఫినెట్ గా మనకు కూడా ఉంది ఆ బాధ్యత. మనం ఏం చెయ్యాలి, దీని నుంచి బయటపడాలి అని అంటే ఎట్లా సార్? దీనికి ఏం చెప్తారు? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్? నిజంగా చాలా బాధాకరమైన విషయం అండి. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఇక్కడ సనాతన ధర్మాన్ని ఎవరైతే నమ్ముతారో, ఆ వెంకటేశ్వర స్వామి కలియుగ దైవాన్ని ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళందరూ కూడా మనసులో క్షమాపణ చెప్పుకోవాల్సినటువంటి విషయం. మేము తప్పు చేయలేదు కదండి అంటే ఇక్కడ తప్పని కాదు, అయ్యో ఇలా జరిగిందే అనేటువంటి ఒక బాధను వ్యక్తపరచడం చేయాలి. ఎందుకంటే ఒక విషయం అమ్మ, ఆ కొండ ఏదైతే ఉందో వెంకటేశ్వర స్వామి, అక్కడ ఎందుకు మనం చూడండి, పైకి వెళ్తే తెలియని ఒక ఆనందం ఉంటుంది. అక్కడ ఉన్నంతసేపు మనకి బాధ అనేటువంటిది తెలియదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామి విగ్రహం ఏదైతే ఉందో ఆయన స్వయంభూగా అయిపోయారు, ఎవరు చెక్కినటువంటిది కాదు. అది పాయింట్ నెంబర్ 1. రెండోది ఏంటంటే, అక్కడ యక్షులు, గంధర్వులు, కిన్నెరలు, మహర్షులు కొన్ని వేల లక్షల మంది అక్కడికి వచ్చి తపస్సు చేసుకుని వెళ్తుంటారు. సిద్ధులందరూ కూడా ఇప్పటికీ కూడా రెగ్యులర్గా ఎన్నో తీర్థాలు ఉన్నాయి పైన. అంత గొప్పది ఆ యొక్క క్షేత్రం. అంత గొప్ప క్షేత్రం ఏదైతే ఉందో అక్కడ ఈ ప్రసాదంలో ఏదైతే నెయ్యిని సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళది కలిపారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, అలాంటి వాళ్ళకి ఫస్ట్ అసలు ఎందుకు ఇచ్చారు? ఎవరిది తప్పు అనుకోవచ్చు సార్? ఇచ్చిన వాడిదే. ఇవ్వకపోతే వాడెక్కడ సప్లై చేస్తాడు? అదే ఇచ్చిన వాడిదే, తీసుకున్న వాడిదే తప్పు. ఎందుకంటే నువ్వు ఎలాంటి వాడికి ఇస్తున్నావనే కదా. అదే నువ్వు కాంట్రాక్ట్ ఎవరికి ఇస్తున్నావు, వాడి బుద్ధి అది. వాడికి ఇట్లాంటివి ఉండవు. ఇప్పుడు అది కుక్క కరుస్తుంది, పందేలు బొరులుతుంది. దాని లక్షణం అది. నువ్వు ఆ లక్షణాన్ని నువ్వు తప్పు లేదు. నువ్వు ఎవరికి ఇస్తున్నావు? నువ్వు మంచి కాంట్రాక్టర్కి ఇచ్చుంటే మంచిదే వచ్చేది నీకు. నువ్వు 4 డబ్బుల కోసం ఆశపడవు, లేకపోతే వీడు తక్కువకి ఇస్తున్నాడనో ఇచ్చుంటే ఇట్లాగే అవుతుంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామికి డబ్బు కొదవలేదు అక్కడ. ఎగ్జాక్ట్లీ. అక్కడ అయ్యో డబ్బులు లేవండి, ఏదో 4 డబ్బులు మిగిల్చాలి కదండి, ఇది అప్పుల పాలు అయ్యి ఉందండి, ఏదో మనకి స్టేట్ అప్పుల పాలైనట్టు కదేమో అప్పుల పాలు అయినటువంటిది కాదు. ఒకటి సరే, ఇక్కడ డబ్బు సమస్యని కూడా కాదు. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మనం ప్రసాదంగా ఏదైతే స్వీకరిస్తామో ఆ యొక్క ప్రసాదంలో అటువంటిది కలవడం ఎంత నీచం అంటే, మనం చూడండి అమ్మా, మనం ఏదైనా ప్రసాదం తీసుకునేటప్పుడు చెప్పులు వేసుకోం. ఒకటి మనం నాన్ వెజిటేరియన్ తిన్నామంటే ముట్టుకోము. ఇంకోటి, మనం ఎవరికైనా ఇస్తుంటే కూడా వాళ్ళు ఎంత అద్భుతంగా భావిస్తారంటే, అబ్బా నాకు వెంకటేశ్వర స్వామి అనుగ్రహం ఉంది, అందుకే నాకు ఈ రోజు ప్రసాదం వచ్చింది అని భావిస్తాం. నేను ఇంత అదృష్టవంతుడు అంటే ఆ రోజు అంతా ఫీల్ ఉంటుంది. ఒకప్పుడు 15 రోజులైనా పాడేది కాదు.
ఘుమఘుమలాడిపోయేది అసలు. గుమగుమలాడేది 4 రోజులైతే పాడైపోతుంది ఈ మధ్య. పైగా కంకర్రాళ్ళు అయిపోతున్నాయి ఫ్రిడ్జ్ లో పెడితే గనక. కంకర్రాళ్ళు అయిపోతున్నాయి. రెండోది ఏంటంటే అందరికీ చెప్తున్నాను, ప్రసాదం అనేది ఇంతే తీసుకోవాలి. అది మలంగా మారకూడదట. ప్రసాదం అనేటువంటిది ఇంతే తీసుకోమని చెప్తారు. అంటే మొత్తంగా జీర్ణం అయిపోవాలి, మీ జీర్ణం అయిపోవాలి, లోపల జీర్ణం అయిపోవాలి, మలంగా మారకూడదు. దాన్ని కొంచెమే తీసుకోవాలి ప్రసాదం. చాలా మంది తెలియక ఏం చేస్తున్నారంటే ఎన్ని లడ్డూలు అయితే పంచాలి, వాళ్ళు అదొక ఆనందం. నేను వెళ్ళాను కదా, అందరికి పంచితే నాకు ఒక మంచిది కదా అని ఎక్కువ లడ్డూలు తీసుకుంటారు. నేనేమంటానంటే మీరు ఎన్ని లడ్డూలు అయినా తీసుకోండి కానీ కొంచెమే ఇవ్వండి ఎవరికైనా. ఇంత లడ్డూని ఇప్పుడు 50 రూపాయలు చేశారు, ఓకే 25 రూపాయలు ఉండదని 50 రూపాయలు చేశారు. నేనేమంటానంటే ఇంత లడ్డు ఇవ్వండి, కానీ అది స్వచ్ఛమైనటువంటిది అయి ఉండాలి. తినేవాడు కూడా ఇంతే తీసుకోండి. ఒకటి. ఇప్పుడు జరిగింది తప్పు, రేపొద్దున మళ్ళీ జరగదని గ్యారంటీ ఏమీ లేదు. ఇప్పుడు నందిని వారు ఇంకో 10 ఏళ్ళు 20 ఏళ్ళు 30 సంవత్సరాలు వాళ్ళు సప్లై చేశారు. కంటిన్యూస్ గా మీకు నందిని వాళ్ళు ఉండాలని గ్యారంటీ ఏమిటి? మరి తర్వాత పరిస్థితి ఏమిటి? అందుకని నేనేమంటానంటే టీటీడీ వాళ్ళే ఒక గో సంబంధించింది తయారు గనక చేసుకోగలిగితే ఇంక ఇలాంటిది మరలా మనకి రిపీట్ అయ్యే ఛాన్స్ లేదు. ప్రత్యేకమైన గోశాలను ఏర్పాటు చేసుకుంటే ఇలాంటిది ఇంక రిపీట్ అవ్వదుగా. ఇవాళ వీళ్ళు చేశారు, రేపు ఇంకోళ్ళు చేయరని గ్యారంటీ ఏంటి? ఇప్పుడు ఇవ్వాలంటే అతను సీఎం గారే చూశారు, దాన్ని బయట పెట్టారు. రేపు పొద్దున్న కలియుగం అమ్మా ఇది, ఎప్పటికి ఇలాగే ఉండాలని రూల్ లేదుగా. ఇంకో పార్టీ రావచ్చు, ఇంకోటి మారొచ్చు, ఇంకో స్వార్థపడి రావచ్చు. ఇవన్నీ ఎవడు చూసాడు అని మొత్తం మేనేజ్ చేయొచ్చు. అప్పుడు పరిస్థితి ఏమిటి? ఎందుకంటున్నానంటే ఈ మాట, మనకి ఎక్కడైనా ఎక్కువ అపచారాలు జరిగితే అక్కడ ఉండేటువంటి దైవీ కళలు వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఇది కావాలనే కుట్రతో చేసినా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఇక్కడ కొన్ని ఆలయాల్లో అక్కడ నుంచి దైవీ కళలు వెళ్ళిపోగానే అక్కడ నుంచి దేవత వెళ్ళిపోతుంది, తెలుసా మీకు? అలాగే ఉండదు. అందుకని మనం కాపాడుకోవాలి. ఇప్పుడు చూడండి, ఇప్పటికీ కొన్ని లక్షల మంది అక్కడికి వెళ్తున్నారంటే వాళ్ళకి ఎన్ని విషయాల్లో జరుగుంటే వెళ్తారు. ఎగ్జాక్ట్లీ. అయితే సార్, నాది ఇంకొక ప్రశ్న. తమిళనాడు అంతా కూడా మనం చూసుకుంటే అసలు మురుగా అన్న పేరు లేకుండా వాళ్ళు ఉండరు. చాలా భక్తి తత్పరులతోనే ఉంటారు, అందులో ఎటువంటి సందేహం. కానీ కొన్ని దిక్కుమాలిన పార్టీలు, సిగ్గు శరం లేని కొంతమంది వ్యక్తులు ఉన్నారు. నిన్ననే ఒక పోస్ట్ చూడడం జరిగింది, వాడి పేరు నేను అది డిస్ప్లే చేస్తాను. అతను అన్నటువంటి మాట, ఎవరు చచ్చిపోలేదు కదా తిని, ఎందుకు ఇంత న్యూసెన్స్ చేస్తున్నారు, ప్రపంచంలో ఇంకే సమస్య లేదా, దీని గురించే మాట్లాడుతున్నారని. కొంతమంది కోడిబుర్ర నెటిజన్స్ కూడా ఇంకే సమస్య లేదా, దీని గురించే మాట్లాడుతున్నారంటే దీని గురించి ఎందుకు మాట్లాడద్దు? అసలు ఏమనాలి సార్ ఇది? ఎవరు చచ్చిపోలేదా అని వాడు అన్నటువంటి మాటని ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒకటమ్మా, భగవంతుడు వెంకటేశ్వర స్వామి యొక్క మహత్యం తెలియనటువంటి వాడు అలాగే ఉంటాడు. ఇప్పుడు ఒక మురికిల్లోని వాటిలోని బొరలాడే కొన్ని జీవులు ఉంటాయి, వాటికేం తెలుస్తుంది? వాడికి బురదలో బొరలడమే తెలుస్తుంది. వాడికి ఇక్కడ పన్నీరు పెట్టి అందులో పెట్టినా సరే తీసుకెళ్ళి బురదలోనే బొర్లుతుంది. అది అర్థమైందమ్మా? అది మలాన్నే తింటుంది. అది వీళ్ళు కూడా అటువంటి మనుషులు, దాని గురించి తెలియదు. చచ్చిపోలేదు కదా అనటం ఏమిటి? చచ్చిపోలేదు, మనోభావాలు. అరే మా ఎమోషన్ అది అర్థం కావట్లేదా? ఎమోషన్స్ చచ్చిపోతున్నాయి ఇక్కడ. అక్కడ ఎమోషన్ అది నువ్వు పవిత్రంగా భావించేటువంటి విషయం. ఇప్పుడు బట్టలు ఇప్పుకొని తిరిగితే కూడా చచ్చిపోడు మనిషి, అలా బట్టలు ఇప్పుకొని తిరుగుతారా? ఎగ్జాక్ట్లీ సార్, అంతే కదా. అంతే. ఇప్పుడు నువ్వు బట్టలు ఇప్పుకొని తిరిగితే మాత్రం చచ్చిపోవట్లేదు కదా. బట్టలు ఇప్పుకొని తిరగడమే, బట్టలు ఇప్పుకొని తిరిగిన మాటలు అవన్నీ కూడా. ఎందుకంటే ఏమంటే చచ్చిపోవట్లేదుగా, బట్టలు ఇప్పుకొని తిరగచ్చుగా అంటే నీకు సిగ్గు అనేది ఒకటి ఉందిగా. సిగ్గు అనే ఎమోషన్ నీకు ఎట్లా అయితే ఉంటుందో భగవంతుడు అనే ఎమోషన్ మాకుంది. ఒక ముక్కలో చెప్పాలి, అన్ని చావుతో లింక్ పెట్టక్కర్లేదు ఇక్కడ. ఇప్పుడు ఒక మనిషి మందు అవుతాడమ్మా, నువ్వు చచ్చిపోవట్లేదుగా, ఎందుకు ఆపుతున్నారని నువ్వు నీ కొడుకు నువ్వు ఎందుకు ఆపు? వదిలేసేవచ్చుగాను. చచ్చిపోడుగా, ఇమీడియట్ గా చచ్చిపోడు, ఎప్పుడో చస్తాడుగా. ఇప్పుడు సిగరెట్ తాగని, ఇప్పుడు మందు తాగని ఎందుకు వదిలేయట్లేదు మనం? రేపొద్దున అది ప్రాబ్లం అని, అవునా కదా? అలాగే అన్ని చావుతో లింక్ పెట్టడానికి లేదు ఇక్కడ. నీకు చచ్చిపోవడం కాదు, ఈ మొత్తాన్ని, ఈ విశ్వాన్ని మొత్తం నడుపుతున్నాడు ఆయన, బ్రతికిస్తున్నాడు. మనం ఈ విశ్వాన్ని మొత్తం నడిపించేటువంటి భగవంతుడికి అలాంటిది పెట్టకూడదని మనం ఫీల్ అవుతున్నాం నైవేద్యంగా. ఆయన బ్రతికిస్తున్నాడు, మనుషులు చచ్చిపోవడం కాదు అక్కడ. ఆయన అనుగ్రహం లేకపోతే నిజంగానే చచ్చిపోతాడు. ఈ మాట ఎవడైతే అన్నాడో వాడు చచ్చిపోతాడు ఫస్ట్.
ఈ మాట అన్నవాడు చచ్చిపోలేదుగా అన్నాడు చూసారా. ఏదో జోక్ అనుకుంటాడు. వెంకటేశ్వర స్వామి జోలికి పోయిన వాళ్ళు ఎవరెవరు ఎంత సంకనాకి పోయారో, ఎగ్జాక్ట్లీ ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి పట్టిందో, ఎవడెవడు ఎంత నాశనం అయిపోయాడు. పుట్టగతులు లేకుండా వంశాలు పుట్టగతులు లేకుండా పోతాయమ్మా, మామూలు విషయం అనుకుంటున్నారు. Exactly. వంశాలు ఎందుకంటే వెంకటేశ్వర స్వామి ఏం చేయాలి అక్కడ భారతం చేసుకోండి. చుట్టూ ఘనం ఉంటుంది చూసారా, పంచభూతాలు ఉంటాయి. వీళ్ళు ఊరుకోరు, అస్సలు ఊరుకోరు వీళ్ళు. ఎట్లా సార్ మరి శిక్ష పడాలి? ఊరుకో, కరెక్ట్ సార్, 100% నేచర్ అనేది ఊరుకోదమ్మా. శిక్ష పడాలి వీళ్ళకి. ఎటువంటి శిక్ష పడితే దానికి ఇంత మంది కోటాను కోట్ల మంది డిజైన్ అయిపోయి ఉంటదమ్మా. అయితే ఒకటే ఏంటంటే ఏదో భగవంతుడు డిజైన్ చేస్తాడని మనం ఊరుకోవడం కాదు. మనతోనే భగవంతుడు చేయిస్తాడు పనిని, మనతోనే భగవంతుడు పని చేయిస్తాడు. అది మనం అర్థం చేసుకుని ఓకే దీనికి మనం ఎట్లాంటి కట్టుదిట్టాలు చేయాలి, రైట్, సరే ఇప్పటికిప్పుడు పెట్టలేదు, సరే కొన్ని గోవులు ఎవరైనా పెంచుకుంటాను, స్వచ్ఛమైన సప్లై చేస్తాను, వాళ్ళ నుంచి కొంచెమైనా సేకరించడం, ఇది ఒక ఎంప్లాయ్మెంట్ గా కూడా తయారు చేయొచ్చు. మనం 4 గోవులు పెంచుకుంటానండి, చక్కగా నేను కొంత నెయ్యి సిండికేట్ చేసుకోవచ్చు, మనకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది. ఇప్పుడు గోవులు దేశీవాళి గోవులు మనకి ఇండియా మొత్తం పెరిగాయి అనుకోండి, దానివల్ల పరిస్థితి ఏంటి? దేశం ఎంత సుభిక్షంగా ఉంటుందమ్మా. గోవు అరుస్తే ఎక్కడ వరకు అయితే దాని అరుపు వినిపిస్తుందో అక్కడ వరకు ఎటువంటి నెగటివ్ ఎనర్జీ ఉండదంటారు. గోవిందుడు ఆయన, గోవుల్ని కాపాడినవాడు, భూమిని కాపాడినవాడు, అందుకే గోవిందుడు అంటారు. అలాంటి గోవిందుడికి అంత స్వచ్ఛమైనటువంటి నెయ్యితో కాకుండా మనం ఎట్లాంటి వాటితో చేస్తున్నాము. ఇంకొక దీనికి సంబంధించి రకరకాల మాటలు, రకరకాల నెగటివిటీని స్ప్రెడ్ చేసేటటువంటి పరిస్థితి ఉంది సార్. కావాలనే ఇది ఒక అంశాన్ని తీసుకొచ్చారు అని కొంతమంది వాగడము, దాని తర్వాత ఈ వరదల టాపిక్ ని డైవర్ట్ చేయడం కోసం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్నటువంటి నాటకం అంటూ ఇంకొంతమంది మాట్లాడటాన్ని అసలు ఎట్లా అర్థం చేసుకోవచ్చు? ఒకటమ్మా, వరదల టాపిక్ ఆయన ఎందుకు పక్కకు పోవాలి? అసలు అక్కడే వరదల్లోనే ఉన్నాడు కదా ఆయన కూడా, బోటులు వేసుకుని. దాన్ని పక్కకి తీయాల్సిన అవసరం ఆయనకే ఉంది. ఆయనకేం లబ్ధి, ఆయన ఇంకా లాభం వరదలు దాంట్లోనే ఉంటాయి. ఒకటేనమ్మా, ఇక్కడ దీని ఫస్ట్ రాజకీయాలతో గానీ కమర్షియాలతో గానీ ఫస్ట్ నేను ఏమంటానంటే తిరుమల తిరుపతి దేవస్థానం భగవత్ సంబంధించింది ఏదైనా సరే ఈ రాజకీయాలతోని ఈ కమర్షియల్ దాంతో కనెక్టివిటీ పెట్టకూడదు. అక్కడ ఎప్పుడైతే బిజినెస్ చేరిందో ఇట్లాంటివే దొరలుతాయి. వీడికి ఇస్తే నాకు ఇంకో 100 రూపాయల కమిషన్ రావచ్చు, వీడికి ఇస్తే నాకు రాకపోవచ్చు అనేటువంటివి తయారవుతాయి. ఎప్పుడైతే అలాంటివి తయారయ్యో ఇలాంటి తప్పిదాలే జరుగుతాయి. కాబట్టి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంటూ దానికి సపరేట్ గా గోవులు ఉండడం, లేకపోతే కొంతమంది భక్తులు వాళ్ళంతటి వాళ్ళుగానే కొంత నెయ్యిని పంపించడం, దాని ద్వారా వాళ్ళు కొంత ఉపాధి పొందడం, ఇట్లాంటిది ఏదైనా తయారు చేయాలి. ఇది ఈ రోజుతో ఆగదు. ఇప్పుడు మీకు రాహు మీనంలో ఉన్నందుకు ఇలాంటివి ఇంకా చాలా బయటపడతాయి. శని కూడా వెళ్తున్నాడు మీనంలో, ఒక 4 సంవత్సరాలు బట్టి ఇలాంటివి చాలా బయటపడతాయి, గుర్తుపెట్టుకోండి. దానికి కట్టుదిట్టమైనటువంటి కూడా తయారవుతాయి దానివల్ల. కాబట్టి దీన్ని ఇక్కడతో మనం నిన్న అనుకోండి, నేను ఈవినింగ్ చాలా మంది అన్నారు అంత ఆవేశంగా మాట్లాడాలా మన ఈయన పవన్ కళ్యాణ్ గారు అంటే, నేను అన్నాను చైతన్యపరచకపోతే ఎవరు చైతన్యపరుస్తారు? కూర్చోవడమే, ముసుగుదాన్ని పడుకోవడమే, ఇంక పని లేదు మనకి. అసలు కొంచెం కూడా ఇంగిత జ్ఞానం లేదు. ఒకటమ్మా, కరప్టెడ్ లేనటువంటి సీఎంలు కానీ, డిప్యూటీ సీఎంలు కానీ, ఎమ్మెల్యే ఎంపీలు కానీ చేతి వేల మీద లెక్క పెట్టచ్చు. అలాంటి వాళ్ళు ఒక ఆయన ఎగ్జాక్ట్లీ ఆవేశంతో కూడా మాట్లాడకూడదు అంటే మనం పడుకోవాలేమో. అదే అంటే నీకు గిల్లినా సరే గిల్లించుకోవాలి సినిమాలో ఉన్నట్టుగా. ఎంత దరిద్రంగా తయారయ్యారంటే ఒక్కొక్కళ్ళు. నిజంగా నన్ను అడిగితే పవన్ కళ్యాణ్ గారు కరెక్ట్ గానే మాట్లాడారమ్మా. ఎందుకంటే ఒక యూత్ కి ఆయన ఇప్పుడు ఒక నిదర్శనం. అరే ఇంత ఓపికగా నిలబడ్డాడు, ఆయన ఇంత వర్క్ చేస్తున్నాడు. అలాంటప్పుడు అలాంటి వ్యక్తి మాట్లాడితే యూత్ దాన్ని ఇన్స్పైర్ గా తీసుకుంటుంది. ఇట్లాంటి విషయాలు సీరియస్ గా ఉంటుంది. డెఫినెట్లీ సార్. ఇక ప్రాయశ్చిత్తం కూడా చేస్తున్నారు సార్ ఆయన. మనం ఎలాగ క్షమాపణ చెప్పాలి సార్ స్వామివారి? మనము మనసులో క్షమాపణ చెప్పుకోవడమేనమ్మా ఒకటి. రెండవది ఏంటంటే మన బాధ్యతగా తిరుపతికి వెళ్ళి ఎక్కడైనా ఏదైనా తప్పు జరుగుతుందో తెలుసుకుని కంప్లైంట్ చేయగలగాలి. ఏమంటే ఇక్కడ తప్పిదం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు అని మనం చేయగలగాలి. మన ఇంట్లో మనం చూసుకోవట్లేదా, ఇంట్లో చిన్న మిస్టేక్ జరుగుతుంది చూడట్లేదా? మన కలియుగ దైవం అయినటువంటి వెంకటేశ్వర స్వామి మనల్ని కాపాడడానికి ఆయన వచ్చాడు. ఆయనకి ఎక్కడా కూడా అపచారం జరగకుండా చూసుకోవాలి. అలా చూసుకున్న నాడే అడిగే హక్కు కూడా మనకు ఉంటుంది. లేకపోతే ఏ మొహం పెట్టుకుని స్వామి దగ్గరికి వెళ్ళి స్వామి నాకు ఇది చెయ్యి, నాకు అది చెయ్యి అని అడుగుతాం. కొంచెమైనా మనకు మనం ఉండాలి కదా. అంటే నువ్వు అడుగు తప్పు కాదు. నేనేమంటానంటే ఇప్పుడు చూడండి, ఒక హీరోని మనం ఫ్యాన్ గా అన్నాం అనుకోండి, మనం ఏం చేస్తాం? హీరో గారు అట్లా చేశారంటే, బ్లడ్ బ్యాంక్ పెట్టారంటే మనం కూడా బ్లడ్ బ్యాంక్ క్యాంపులు
చేద్దాం, లేకపోతే ఆయన ఏదో వరద బాధితులకి ఏదో చేస్తాం, మనం కూడా ఏదో వంతు చేద్దాం అంటే ఏంటి, ఒక హీరోని ఇన్స్పైర్గా ఎలా తీసుకుంటామో ఒక లలిత అమ్మవారిని వెంకటేశ్వర స్వామిని ఇన్స్పైర్గా తీసుకోవాలి. కానీ మీ కోరికలు అడగండి, కానీ ఎంతసేపు కోరికల కోసం వెళ్ళడం కాదు. కొంచెం వాళ్ళ గురించి కూడా పట్టించుకోవాలి. లలిత అమ్మవారి స్వభావం ఏమిటి, అది అలా నేను ఉండాలి, వెంకటేశ్వర స్వామి స్వభావం ఏంటి అలా నేను ఉండాలనే భావనతో ఉండాలి. ఒక హీరోని చూసి మనం ఎలా అయితే నేర్చుకుంటామో ఇక్కడ కూడా ఇలా. కానీ హీరో దగ్గరికి వెళ్ళి మనం వరాలు అడగంగా, అవునా కదా, ఆయన తీర్చలేడు కూడా, ఈ హీరో తీర్చగలడు. ఈ హీరో నిజమైన అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు కాబట్టి. కాబట్టి ఖచ్చితంగా మనందరి బాధ్యత. ఒక రకంగా చెప్పాలంటే ఇది కొంచెం తొందరగానే బయటకు వెలుగులోకి వచ్చింది. అసలు వెలుగులోకి రాకపోతే పరిస్థితి ఏమిటి ఒకసారి ఆలోచించండి. కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి తను కాపాడుకోవడానికి మన చేత ఏదో ఒకటి చేయిస్తాడు. ఖచ్చితంగా మనందరం కూడా పూనుకొని ఇంకొకసారి ఇట్లాంటివి ఏవి జరగకుండా చూసుకోవాలి. కానీ ఈ రాహు మీనం, నెక్స్ట్ శని మీనం ఇవి జరుగుతుంటాయమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి అన్ని టెంపుల్స్ లో. అక్కడ ఆల్రెడీ డిజైన్డ్ అంతే, ఇంకా అది చేసుకుంటూ వెళ్ళిపోతుంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు చూడండి, ఈశ్వరుడు ఏదో వరం ఇచ్చాడు ఒక రాక్షసుడికి, విష్ణు వచ్చి ఇచ్చేస్తాడు, ఈశ్వరుడు ఏమో అప్పుడు అక్కడ నువ్వు అధర్మం చేసి అధర్మం అంతే. ఇందాక మీరు ఆ భగవంతుడితో సహా అన్నది చెప్తున్నాను ఈ మాట. 100% రైట్. అట్లాంటి శిక్ష పడాలి డెఫినెట్ గా. మనం అందరం కూడా క్షమార్పణ ఖచ్చితంగా తెలియజేద్దాం స్వామి. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.